కాళంగిరి శాంతి దేవాదాయ శాఖలో ఏసీగా పనిచేసిన ఆమె పైన లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చాయి. దేవాదాయ శాఖ భూముల్ని రక్షించాల్సిన శాంతి అవినీతికి పాల్పడి వాటి నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆమె సర్వీస్లో చేరిన 5 ఏళ్లలో కోట్ల విలువైన ఆస్తులు కూడా సంపాదించారు. విధుల్లో చేరిన 2వ ఏడాదిలోనే విశాఖలోని విశాలాక్షి నగర్లో ఆమె ఖరీదైన ఫ్లాట్ కొన్నారు. ఇంటి నిండా బంగారు ఆభరణాలు, కార్లు కూడా సంపాదించారు. విజయవాడకు బదిలీ అయ్యాక అక్కడ 2 విల్లాలు కొన్నారు. అందులో ఒకటి విజయసాయి రెడ్డే తక్కువ రేటుకి ఇప్పించారని తేలింది. అంతేకాదు సర్వీస్ రికార్డులో శాంతి భర్త మదన్ మోహన్ పేరుంది. 2020లో సుభాష్ అనే అడ్వకేట్ని పెళ్లాడినట్టుగా మీడియా సమావేశంలో వెల్లడించారు. విశాఖ అపోలో ఆసుపత్రిలో డెలివరీ టైంలో భర్తగా మదన్ మోహన్ పేరుంది. భర్త విదేశాల్లో ఉంటే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. దీనిపైన భర్త మదన్ ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలన్నారు. విజయసాయి రెడ్డిపై ఆయన ఆరోపణలు కూడా చేశారు. విశాఖలో పనిచేస్తున్నప్పుడే ఆమెని బదిలీ చేయాలని 2 రోజులు ఉద్యోగులు ధర్నా చేస్తే వైసీపీ ప్రభుత్వం వారిని బెదిరించింది. విశాఖ, చోడవరం, అనకాపల్లిలో పనిచేసినప్పుడు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా లీజులు పొడిగించినట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. తన 2 చెల్లెలను విజయసాయి రెడ్డి అండతో ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగాల్లో చేర్పించింది. మొన్నటి వరకు వాళ్ళిద్దరూ అక్కడే పనిచేశారు. మొత్తం మీద శాంతి అవినీతి అనకొండలా మారడంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కూడా రెడీ అయిపోయింది.